మత్తయి సువార్తలో గత కొన్ని రోజులుగా ఉపమానాల విషయాలను ఆలోచన చేస్తూ, ఉపమానాలలో 2 రకాల ఉపమానాలు ఉన్నాయని, అందులో ఒకటి ఇశ్రాయేలీయుల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దేవుని మాటలను తెలియచేయటం కోసం యేసు ప్రభు ఉపమాన రీతిలో చేసిన ఉపమాన బోధ ఒకటైతే, రెండవది కేవలం అపోస్తలులకు మాత్రమే క్రొత్త నిబంధన రాజ్య సంగతులను ఉపమానాల పద్ధతిలో పరలోక రాజ్యమని, దేవుని రాజ్యమని ఆ పేర్లతో దానిలో ప్రవేశం ఎలా జరుగుతుందో, ఎలా జరగాలో తెలియచేసేటువంటి ఒక పరిస్థితిని యేసు ప్రభు అది వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేటట్లుగా, ఎవరికి తను వెంబడించిన 12 మంది అపోస్తలులకు మాత్రమే అర్థమయ్యేటట్లుగాను, ఆ పరలోక రాజ్య సంగతులకు సంబంధించిన ఉపమానాలను ఉపదేశం చేస్తూ ఉంటే తక్కిన ప్రజలు, అపోస్తలులు కాని ప్రజలకు అది అర్థం కాకుండానట్లుగాను యేసు ప్రభు ఉపదేశాలు చేశారు. ఈ విషయం మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. గత వారంలో ఒక ఉపమానం ఆలోచన చేశాం. అది రాజ్య సంగతులకు సంబంధించిన ఉపమానం కాదని, అది కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే తెలియజేయబడిన ఉపమానం అని 15వ అధ్యాయంలోని సంగతులను పరిశీలన చేశాం. వాస్తవానికి అదే ఆ కోణంలో కాకుండా ఉపమానం అన్న పేరు లేకపోయినప్పటికీ, ఏం చెప్పాను, ఉపమానము అని రాయబడకపోయినప్పటికీ, మళ్ళా రిపీట్ చేస్తున్నాను, ఉపమానం అన్న పేరుతో రాయబడినప్పటికీ అది ఉపమానంగా గుర్తించవలసినటువంటి కొన్ని ఉపమానాలు కూడా ఉన్నాయి. ఉపమానం అనే పేరు అది ఉపమానంగా యేసు ప్రభు చెప్పినట్లుగా ఉపమానం అన్న పదజాలంతో అది అభివర్ణించబడకపోయినప్పటికీ, దాని సంగతులను మనం చదువుతూ ఉంటే అది ఉపమానంగాను ప్రవచనాత్మకంగాను ఉన్నటువంటి విషయంగా మనం గుర్తించడానికి కొన్ని సందర్భాలు మనకు ఉన్నాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి కొన్ని వచనాలు మనం చదివినప్పుడు, యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా అని అన్నాడు. ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు. మనుష్య కుమారుడు అనుకుంటున్నాడు ఈయన్ని అంటే, మనుష్య కుమారుడు అంటే ఈయన ఎవరు? మనుష్య కుమారుడు ఎవడు? ప్రశ్న ఏదండి? ప్రశ్న ఏమిటి? మనుష్య కుమారుడు ఎవడు? మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా యేసు అడిగారు. వారు కొందరు, బాప్తిస్మమిచ్చు యోహాను మనుష్య కుమారుడు అంటే మనుషులకు పుట్టినవాడు కాబట్టి, మనిషికి పుట్టినవాడు మనుష్య కుమారుడు అన్న కోణంలో వీళ్ళు ఆలోచన చేసి, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకటనియు చెప్పుకొంచున్నారని. నా గురించి నేను మనుష్య కుమారుడిని కదా, ఈ మనుష్య కుమారుడని నేను చెప్పుకుంటున్నందుకు నా గురించి వీళ్ళ అభిప్రాయం ఏమిటి, వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటని అపోస్తలుని లేదా శిష్యుల్ని అడిగినప్పుడు వాళ్ళు మనుషులు ఏమనుకుంటున్నారో చెప్పారు. కొందరేమో ఏం చెప్పారండి, బాప్తిస్మమిచ్చు యోహానని, కొందరేమో ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేదా ప్రవక్తల్లో ఒకడని నిన్ను గురించి అనుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను. మీరు నన్ను ఎవడనని చెప్పుకొనిచున్నారు మీరు ఈ జనులకు? వాళ్ళేమో మనిషి కుమారుడు
అని అనుకుంటున్నారు, దాని అర్థం ఏమిటి అని యేసుప్రభు అడిగినప్పుడు, మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏమిటి నా గురించి అని యేసుప్రభు అడిగితే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. ప్రశ్న సమాధానం. ప్రశ్న ఏమిటి? మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొంటున్నారు అని శిష్యుల్ని అడిగారు. వాళ్ళు ఒక ఆన్సర్ ఇచ్చారు. మీరేమనుకుంటున్నారు నన్ను అని యేసుప్రభు అడిగితే, నువ్వు నిజముగా సజీవుడకు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాను. క్రీస్తు అన్నటువంటి పేరు ఏదైతే ఉందో ఆ మాట క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి మాట. క్రీస్తు అనే మాటకు అర్థం మీకు అందరికీ తెలిసినదే. ఏమిటండి? అభిషక్తుడు. క్రీస్తు అన్న నామానికి అర్థం ఏమిటి అని అంటే అభిషేకం చేయబడిన వాడు, అభిషిక్తుడు. కాకపోతే దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పడం ఇక్కడ విశిష్టమైనటువంటి ఒక సంగతి. దేవుని కుమారుడమైన క్రీస్తు అభిషేకం చేయబడినటువంటి వాడే. కాకపోతే ఈయన ఎలాంటి వాడు అని అంటే దేవుని కుమారుడు. నన్ను గురించి మనుష్య కుమారుడని వీళ్ళు అనుకుంటున్నారు, దాని అర్థం ఏమిటో మీరు చెప్పండి అని శిష్యుల్ని అడిగినప్పుడు వాళ్ళు ఏదేదో చెప్పారు, యోహాన్ అని, ఏలియా అని, ఇర్మియా అని. కానీ మీరేమనుకుంటున్నారని వీళ్ళని అడిగినప్పుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పారు. ఎవరు టకామని చెప్పిన ఆన్సరు చెప్పిన వ్యక్తి ఎవరు అని అంటే సీమోను పేతురు. దేవుని కుమారుడమైన క్రీస్తు అనే మాట కేవలం క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి మాట. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో సిలువకు ముందు యేసు ప్రభు ఇశ్రాయేలీలకు రక్షకుడిగా ఉన్నారు. ఇశ్రాయేలీలకు రక్షకుడిగా ఉన్నారు. ఆయన క్రీస్తుగా వాస్తవానికి పిలువబడడానికి అవకాశం లేదు. క్రీస్తు అన్నమాట క్రొత్త నిబంధనకు సంబంధించింది అని నేను ఎందుకు చెప్పానంటే మనం తర్వాత వచనాలు చదివితే మనకు అర్థం కాగలుగుతుంది. కాబట్టి మనిషి కుమారుడా అంటే చూడడానికైతే మనిషి కుమారుడు, కానీ ఆయన యొక్క ఆత్మ సంబంధమైన రూపం ఏ కుమారత్వాన్ని తెలియజేస్తుందనంటే దేవుని యొక్క కుమారత్వాన్ని తెలియజేస్తుంది. దేవుని యొక్క కుమారుడు, దేవుని కుమారుడు. నేను గతంలో కూడా మీకు తెలియజేశాను. దేవుని కుమారుడు అనగా అర్థం ఏమిటి అని అంటే దేవునితో సమానుడైన వాడు అని అర్థం అన్నమాట. దేవుని కుమారుడు అంటే అర్థం ఏమిటి అని అంటే దేవునితో సమానుడు. ఈ దేవుని కుమారుడు అని చెప్పబడిన ఆ మాట క్రీస్తుకు ఉపయోగించితేనే దేవునితో సమానుడు. మరలా ఈ కండిషన్ మీరు అర్థం చేసుకోవాలి. దేవుని కుమారుడు అనే మాట దేవునితో సమానుడు అని కేవలం క్రీస్తుకి ఆపాదించబడినటువంటి ఆ సందర్భంలో మాత్రమే యేసు ప్రభు దేవునితో సమానుడు అని అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాస్తవానికి దేవుని చేత పుట్టించబడిన సర్వమానవాళి దేవునికి కుమారులు. దేవుని చేత మీకు అందరికీ తెలుసు, నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో తెలియచేశాను. మనమందరం ఎలా పుట్టాం, ఎక్కడి నుండి వచ్చామని అంటే మనమందరం పరలోకం నుండి వచ్చిన వాళ్ళం. దేవుడు మనల్ని సృష్టించారు. దేవుడు తన ఆత్మను పంపడం ద్వారా మన తల్లి గర్భంలోకి మనం ప్రవేశించాం. ముందు దైవ సంకల్పం అయితే తర్వాత మానవుల యొక్క ఇన్పుట్ అనేది ఉంటుందన్నమాట. దేవుడు మనల్ని అందరినీ సృష్టించే కోణంలో మొదట పనిచేశారు. ఆయన తన ఆత్మను మానవ తల్లి గర్భంలో ప్రవేశింపచేసి సృష్టించే కార్యక్రమంలో మొదట ఆత్మ ప్రవేశించిన తర్వాత పిండోత్పత్తి, ఎముకల యొక్క రూపం దాల్చడం,
ఆ తర్వాత శరీరము తయారవటం, అలా అవయవాలన్నీ ఏర్పడటం అనేటువంటి కార్యక్రమాలు 9 నెలల్లో జరిగిపోతుందన్నమాట. అలాగ దేవుని చేత సృష్టించబడిన ప్రతి ఒక్కరూ కూడా సరే దేవునికి కుమారులు. అది ఎవరికి ఈ మాట ఈ సందర్భం దేవుని చేత సృష్టించబడితే దేవునికి కుమారులు అనడంలో తప్పులేదు. కానీ ఈ దేవుని కుమారత్వం యేసు ప్రభువుకి ఉపయోగించబడినటువంటి దేవుని కుమారత్వం రెండు ఒకటి కాదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మన కుమారత్వం ఏమో తండ్రి చేత సృష్టించబడినటువంటి మనుషులమైనటువంటి మనంగా ఉంటూ ఉంటాం. ఇది దేవత్వపు సమానత్వాన్ని సూచించదు. అయితే యేసు ప్రభువు దేవుని కుమారుడు అనేటువంటి మాట దేవత్వపు సమానత్వాన్ని సూచించే ఒక మాట. ఈ వ్యత్యాసం యేసు ప్రభువుకి దేవుని కుమారుడు అన్న మాటకు, మనకు దేవుని కుమారులం అనే మాటకు వ్యత్యాసం మీరు దయచేసి గ్రహించాలి. మనం కూడా దేవునికి పుట్టిన వాళ్ళమే అన్నంత మాత్రాన మనం దేవునితో సమానులు కాలేము. ఒకసారి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం మీకందరికీ ఈ సంగతి తెలుసుండొచ్చు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 29వ వచనం మనం చదివినప్పుడు ఏథెన్స్ ప్రాంతంలో ప్రవేశం చేస్తూ ఉన్నప్పుడు అపోస్తలులు వాళ్ళు సువార్తను తెలియచేసే కోణంలో పనిచేయటానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. వాళ్ళు విగ్రహాలకు ఆరాధన చేస్తూ అత్యంత పాపభరితమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న సందర్భంలో వెళ్ళి మాట్లాడడం జరుగుతుందన్నమాట. 29 కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషులు ఎవరండి? మనుషులందరూ ఎవరు? ఇక్కడ వీళ్ళు బాప్తిసం తీసుకున్న వాళ్ళు కాదు, సువార్త చెబుతూ మాట్లాడుతున్న సందర్భం ఇది. వాళ్ళు బొమ్మలను పెట్టుకొని అర్తిమీదేవి అని ఆ దేవిని పెట్టుకొనేసి ఆరాధన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరందరూ ఇట్లాంటివి చేసుకోకూడదు, అది తప్పు, అది విగ్రహాల్లో దేవత్వం అనేది లేదని చెప్పుకుంటూ వస్తూ సువార్తను ప్రకటిస్తున్న సందర్భంలో మనము దేవుని సంతానమై ఉండి, ఇది కామన్. ఈ దేవుని సంతానము లేదా దేవుని కుమారత్వం అనేది దేన్ని బట్టి పిలవడం జరిగింది చెప్పండి? సాక్షాత్తు దేవుడు మనల్ని సృష్టించిన దానిని బట్టి మనం దేవుని కుమారులం. దేవుడే సృష్టించాడు. సర్వమానవాళిని దేవుడే సృష్టిస్తాడు. మీకు పుట్టిన బిడ్డల్ని దేవుడే సృష్టించాడు. అయ్యో మేము ఆ దేవుని నమ్ముకోలేదు కదా అని మీరు అనొచ్చు. కొత్త నిబంధనలోనికి రాక మునుపు మీకు పిల్లలు పుట్టేసి ఉన్నారు, హిందువులుగా ఉండుండొచ్చు. అన్నంత మాత్రాన్ని మీకు దేవుడు పుట్టించలేదు మిమ్మల్ని అనుకోవడంలో సరైన ఆలోచన లేదు. ఎవరైనా పుడుతున్నారంటే ప్రతి ఒక్కరిని ఇవాళ మనం రూపుదాల్చి ఉన్నామని అంటే మనల్ని అందరినీ సృష్టించిన వాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఆయన సృష్టించాడు కాబట్టి మనం దేవుని సంతానం లేదా దేవుని కుమారులం. సంతానమన్నా కుమారులమన్నా ఒకటే. మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు అని చెప్పాడనమాట. కాబట్టి మనము దేవుని చేత సృష్టించబడ్డాం కాబట్టి మనం దేవుని కుమారులం లేదా దేవుని పిల్లలం. కానీ ఈ దేవుని కుమారత్వం వేరు. యేసు ప్రభువు దేవుని కుమారుడు అని చెప్పినటువంటి ఆ సందర్భం ఆయనకు మాత్రమే వర్తించే ఒక సందర్భం. ఆయన యొక్క దేవుని కుమారత్వం వేరు. నేను ఎందుకు ఇలా చెబుతున్నానంటే ఆయన కుమారత్వానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన కుమారత్వం దేవునితో సమానత్వాన్ని సూచించేటువంటి ఒక మాట. గతంలో కూడా యోహాను సువార్తలో
పాత నిబంధన యోహాను సువార్తలు మీకు చేశాను ఏమిటి చెప్పండి? ఆయన ఆగండి, ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకు వీళ్ళు ఏం చేశారంటే రాళ్ళు తీసుకున్నారు కొట్టడం కోసం. ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటే రాళ్ళు తీశారు. ఎందుకు రాళ్ళు తీశారు అని అడిగినప్పుడు, దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకు, దేవునితో సమానుడని అర్థం ఇచ్చినందుకు వాళ్ళు ఏమన్నారు? దేవదోషణ చేశావు, అందుకనే నిన్ను నిన్ను రాళ్లతో చంపుతామని చెప్పేసి వాళ్ళు చెప్పారన్నమాట. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మీరు చదువుకోవచ్చు ఆ విషయాన్ని. కాకపోతే నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, యేసు ప్రభువుకు సంబంధించిన దేవుని కుమారుడు అనే మాట సాక్షాత్తు దేవునితో సమానుడు, దేవునితో సమానుడు. అదే మనం దేవుని కుమారులమా అంటే ఎస్, మనం కూడా దేవుని కుమారులమే. కానీ మనం పుట్టించబడిన వాళ్ళం, కేవలం దేవుని చేత సృష్టించబడిన వాళ్ళం. సృష్టించిన దాన్ని బట్టి మనం దేవుని కుమారులం. యేసు ప్రభు యొక్క దేవుని కుమారత్వం తండ్రి దేవునితో సమానత్వాన్ని సూచించే ఒక మాట. ఈ వ్యత్యాసం మీరు గుర్తించాలన్నమాట. ఎప్పుడైతే సీమోను పేతురు ఆ మాటను తెలియచేశాడో, దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాడో, వెంటనే యేసు ప్రభు ఏం చెప్పారో 17వ వచనంలో మనం చదువుతాం. మత్తయి సువార్త 16:17లో, అందుకు యేసు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు అని అన్నాడు అనమాట. ఎందుకు ఈ మాటను చెప్పారంటే, యేసు ప్రభు తను దేవుని కుమారుడిని చెప్పుకుంటే ఎవరు వినలేదు. ఏం చెప్పాను? యేసు ప్రభు సాక్షాత్తు దేవుని కుమారుడు అని తను తాను పరిచయం చేసుకుంటే, అక్కడ ఇశ్రాయేలీలు ఒకడు రాళ్ళు తీసుకుంటే, ఒకడు నవ్వితే, ఒకడు హేళన చేసేటువంటి పరిస్థితుల్లో వచ్చేసాడు దేవుని కుమారుడు అని వాళ్ళు ఆయన్ను మాట్లాడేవారు. తను దేవుని కుమారునిగా ఇశ్రాయేలీలు అంగీకరించేవారు కాదు. దేవుని కుమారుడు యేసు ప్రభు విషయంలో దేవుని కుమారుడు అంటే అర్థం ఏమిటి? దేవునితో సమానుడు, దేవునితో సమానుడు. అది అలా ఆయనకి, ఆ ఇశ్రాయేలీలకి అది అర్థమైంది. కాబట్టి ఏం జరిగింది? వాళ్ళు రాళ్ళు తీసుకోవడం అనే కార్యక్రమం జరిగింది. అయితే ఆ విషయాన్ని మరలా పేతురు స్థిరపరిచి చెప్పాడు. మీరు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఎప్పుడైతే చెప్పాడో, నీవు ధన్యుడవు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీకు ఆ విషయాన్ని తెలియజేశాడు, బయలుపరిచాడు. నరులు దీన్ని ఎవరో కూడా చెప్పలేరు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నీవు పేతురువు, కరెక్ట్గానే చెప్పావు. నీవు పేతురువు, ఈ బండ మీద, ఏ బండ మీద? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ అంటే తన శరీరాన్ని ఇలా చూపించుకున్నారనమాట. ఈ బండ మీద, నువ్వు ఎలాగైతే పేతురువో, ఈ బండ మీద, నా శరీరం అనే బండ మీద నా సంఘమును కట్టుతున్న. తన మీద ఆయన ఇట్లా వేలెత్తి చూపించుకుంటూ చెప్తున్నారు అనమాట. ఈ బండ మీద, ఈ బండ అంటే ఏ బండ? తన శరీరం అనే బండ. అది పునాది. బండ ఈజ్ ఈక్వల్ టు అర్థం ఏమిటి చెప్పండి? పునాది. బండ, పునాదికి బండలు వేస్తారా, ఇంకేమన్నా వేస్తారా? పునాదికి బండలు వేస్తారు. పునాదికి ఏం వేస్తారు? బండలే వేస్తారు. ఏ సంఘం అనే శరీరాన్ని లేదా సంఘం అనే ఆలయాన్ని నేను కట్టబోతున్నాను. కాబట్టి దానికి ఉపయోగించబడబోయే బండ ఏ బండ అంటే, ఇదిగో నా శరీరమే ఈ బండ అని తను తాను చూపించుకుంటూ
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని యేసు ప్రభు చెప్పారు అన్నమాట. ఇక్కడ మీకు ఒక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి అర్థం కావాలి. పేతురు ఏమని చెప్పాడు మరొకసారి చెప్పండి. నువ్వు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. దేవుని కుమారుడు అయిన క్రీస్తు. దేవుని కుమారుడు అన్నది నామం కాదండి. దేవుని కుమారుడు అన్నది నామం కాదు, అది హోదా. దేవుని కుమారుడు అనేది ఏం కాదు, నామము కాదు, అది హోదా. మరి క్రీస్తు అన్నది ఏమిటి అని అంటే నామం అన్నమాట. క్రీస్తు అన్నది నామం. ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పిన ఆయన ఏ పేరును బట్టి మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని? ఏ పేరును బట్టి మాట్లాడుతున్నారు అని అంటే క్రీస్తు అన్న నామాన్ని బట్టి మాట్లాడుతున్నారు. మనిషి కుమారుడిగా ఆయన ఉన్నందుకు ఈ విషయాలు తెలియజేయట్లేదు. మనిషిగా యేసు ప్రభు ఉన్నందుకు ఆ మాటను తెలియజేయట్లేదు. ఎప్పుడైతే సీమోను పేతురు యేసు ప్రభుని దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాడో, ఆ హోదాని బట్టి, ఆ నామమును బట్టి, రెండు ఉన్నాయి చూడండి. హోదా లేదా అధికారాన్ని బట్టి మరియు నామం ఏదైతే ఉందో ఆ నామాన్ని బట్టి పేతురుతో ఒక ఉపమానం తెలియజేస్తూ ఉన్నాడు. ఏం తెలియజేస్తున్నాడు? ఇది ఉపమానం అన్నమాట. ఇది కంప్లీట్గా ఉపమానం. బండ అన్నది దేన్ని సూచిస్తూ తెలియజేశారని అంటే తన శరీరాన్ని సూచిస్తూ ఆయన బండ అని అన్నారు. కాబట్టి బండ అనేది దేన్ని సూచిస్తారు చెప్పండి? బండ అనేది దేన్ని సూచిస్తుంది? శరీరాన్ని సూచిస్తుంది. ఆ బండ మరొక దాన్ని కూడా సూచిస్తుంది, పునాదిని సూచిస్తుంది. బండ అనేది దేన్ని కూడా సూచిస్తుంది? పునాదిని కూడా సూచిస్తుంది. శరీరాన్ని సూచిస్తుంది, పునాదిని సూచిస్తూ ఉంది. ఏమిటి శరీరానికి పునాదికి వ్యత్యాసం? ఆలయానికి పునాదికి వ్యత్యాసం ఏమిటి? శరీరం అంటే సంఘం అని. వ్యత్యాసం చెప్పమని చెప్పాను, మీరు ఆన్సర్లు కాదు చెప్పాల్సింది. ఆగండి, మీరు సబ్మ్యూట్ లో పెట్టండి. విశ్వాసం అనే అసలు అది సంబంధమే లేని మాట. పునాది అనేది నిబంధన. పునాది అనేది ఏమిటి? నిబంధన. మీకు గతంలో కూడా అనేక సందర్భాల్లో తెలియజేశాను, మీరు మర్చిపోతూ ఉన్నారు. డాక్టరల్ ఇష్యూస్ మర్చిపోతే చాలా ఇబ్బంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదివినప్పుడు, చదవండి ఎవరైనా. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఎండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. ఏసే ముఖ్యమైన మూలరాయే ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూసారా? అపోస్తుల్లో పునాది లేదా మూలరాయి లేదా మూల బండ అన్ని ఒకటేనండి. మూలరాయి అన్న, మూల బండ అన్న, అదేవిధంగా అవి రెండు దేన్ని సూచిస్తున్నాయంటే పునాదిని సూచిస్తూ ఉన్నాయి. పునాది దేన్ని సూచిస్తుంది చెప్పండి? నిబంధనను సూచిస్తుంది. పునాది దేన్ని సూచిస్తుంది? నిబంధన. ఇవాళ సంఘాలు ఏవైతే ఉన్నాయో, చాలామంది, దాదాపు ఎన్ని సంఘాలు ఉన్నాయి చెప్పండి? 5 కోట్ల సంఘాలు, లెక్కించబడిన సంఘాలు భూప్రపంచం మీద ఉన్నాయి. 5 కోట్ల సంఘాలు, 50,000 డినామినేషన్లు లెక్కించబడినవి. ఈ 1000 కోట్ల మంది ప్రజల మధ్యలో ఈ 5 కోట్ల సంఘాలు ఏర్పరచబడ్డాయి.
5 కోట్ల సంఘాలంటే 5 కోట్ల పేర్లు అన్నమాట. సంఘాలకు 5 కోట్ల సంఘాలంటే 5 కోట్ల పేర్లతో సంఘాలు ఉన్నాయని దాని అర్థం. 50,000 డినామినేషన్లు. వీళ్ళు ఆ 5 కోట్లను నడిపించే 5 కోట్ల సంఘాలను నడిపించే డినామినేషన్స్ అన్నమాట. వాళ్ళు కూడా 50,000 మంది డినామినేషనలిజమ్స్ వాళ్ళు తయారు చేసుకున్నారు. వాళ్ళ సిద్ధాంతాలు తయారు చేసుకున్నారు. ఇక్కడ వచ్చిన గొడవ ఏమిటంటే, పునాది లేదా బండ లేదా మూలరాయి అని చెప్పబడినది నిబంధనను, క్రొత్త నిబంధనను సూచిస్తుంది. కాబట్టి ఆ నిబంధన మీద సంఘాన్ని కట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. యేసు ప్రభువు ఈ బండ మీద, అంటే శరీరం అనే బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పిన మాటల అర్థం ఏమిటనంటే చాలా మంది క్రీస్తు సంఘస్థులు చెప్పేసినంత సులభమైన మాట కాదు అది. తన సంఘాన్ని కట్టేస్తానన్నాడు, తన సంఘం ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు సంఘము, అలా సంఘం కట్టాడు. అది కాదు దాని అర్థం. ఈ బండ మీద అనే మాటకు అర్థం తెలియాలి ముందు. ఈ బండ అనేది ఏమిటో తెలుసుకోకుండా ఆ బండ మీదనే నేను కడతానని చెప్పిన దాన్ని విడమరిచి ఈరోజు సంఘాలనుకుంటూ, క్రీస్తు సంఘాలనుకుంటూ అనేకులు సంఘాలను మేము కట్టుకున్నామని మంచి బ్యూటిఫుల్ బిల్డింగ్, పెద్ద బిల్డింగ్, ఏసీ బిల్డింగ్లు పెట్టుకునేసి అనవసరపు పోకడలతో కార్యాలు జరిగించుకుంటూ, ఏసీ బిల్డింగ్ లేని వాళ్ళు కనీసం పూరి గుడిసైనా పెట్టుకొని, లేని వాళ్ళు రెంట్కైనా తీసుకొని మాది క్రీస్తు సంఘం. ఇదేది కూడా సరైన సంఘం కాదు. నువ్వు గుడిసెలో ఉండు, ఏసీ బిల్డింగ్లో ఉండు, క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకో, అదంతా నిజమైన క్రీస్తు సంఘం కాదు. ఎందుకు కాదు అని అంటే, బండ ఏమిటో తెలియకుండా నువ్వు సంఘాన్ని కట్టావంటే బండ ఏమిటి? అపోస్తులు ఏం చేశారు? అపోస్తులను ప్రవక్తలు మూలరాయి అనే పునాది మీద వాళ్ళు దేన్ని కట్టారు? సంఘం అనే దేవుని ఆలయాన్ని కట్టారు. కాబట్టి నిబంధన ఉపదేశం లేకుండా సంఘం అనేది కట్టబడదు. క్రొత్త నిబంధనను బట్టి మాత్రమే సంఘం అనేది ఏర్పాటు చేయబడుతుంది అన్న ఒక ప్రవచనాన్ని యేసు ప్రభు ఇలా చెప్పారు. అందుకని ఇది ఏమిటి అని అంటే, ఈ సందర్భం దేన్ని సూచిస్తుంది చెప్పండి? క్రొత్త నిబంధన ఉపమానాన్ని సూచిస్తూ ఉంది. ఈ బండ అంటే ఏమిటో తెలియదు. అప్పటికి కూడా పేతురుకి ఇది అంత కంప్లీట్గా అర్థం కాలేదు. ఏం చెప్తున్నది ఆయన చెప్తున్నారు, కాకపోతే దాని అర్థం తెలిసి తెలియనట్టుగా వదిలేస్తూ ఉన్నాడు ఈ పేతురు. కాబట్టి ఈ బండ మీద సంఘం అంటూ కట్టబడితే కేవలం క్రొత్త నిబంధనను బట్టి సంఘం ఏర్పాటు చేయబడాల్సిన అవసరం ఉంది. పాత నిబంధనను వదిలేయమని దీని ఉద్దేశం కాదు. మరలా పాత నిబంధనను వదిలేసేయమని కాదు దీని ఉద్దేశం. ఈ బండ అని చెప్పబడినటువంటి క్రొత్త నిబంధన, బండ అనేది ఇప్పుడు దేన్ని సూచిస్తుంది చెప్పండి? క్రొత్త నిబంధనను సూచిస్తూ ఉంది. అంటే నేను ఎక్కడికైనా వెళ్ళాను, అక్కడికి వెళితే నేను క్రొత్త నిబంధన సువార్తను చెప్పాను. దాని వలన మనుషులు ఆ సువార్తను అంగీకరించి మీరు చెప్పిన విషయాలను బట్టి మేము క్రొత్త నిబంధన బాప్తీసం తీసుకుంటామని వచ్చారనుకోండి. అక్కడ ఒక 10 మంది బాప్తీసం తీసుకున్నారనుకోండి. అప్పుడు ఆ ప్రదేశంలో ఈ యేసు ప్రభు అనే తన బండ మీద సంఘాన్ని కట్టబడిన స్థితి అక్కడ ఏర్పడుతుందన్నమాట. కాబట్టి బండ అనేది తెలుసుకోకుండా సంఘాన్ని కట్టుదునని చెప్పాడు. కాబట్టి క్రీస్తు సంఘాన్ని కట్టాడు. క్రీస్తు నా సంఘం అని, ఆయన ఎవరు? క్రీస్తు సంఘము. నా అనేది పక్కన తీసేస్తే అక్కడ ఏమని రాయమంటారు? క్రీస్తు అని రాసేసుకుంటే ఆ సంఘానికి ఏం పేరు ఉంటుంది? క్రీస్తు సంఘం. అలా క్రీస్తు సంఘం అది అట్లా డూప్లికేట్స్, నకిలీ క్రీస్తు సంఘాలు అవుతాయి. యేసు ప్రభు నిర్ణయించిన సంఘం ఒకటే. యేసు ప్రభు నిర్ణయించిన సంఘము ఒకటే.
ఆ ఒకటే సంఘానికి ఒకటే పునాది అనబడినటువంటి బండ ముందుగానే నిర్ణయించడం, ఏర్పాటు చేయడం, ఆ తర్వాతనే సంఘం యొక్క ఏర్పాటు జరగడం అనేది జరిగింది. గతంలో అనేక సార్లు మీకు తెలియజేశాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం అనేక సార్లు చదివాం. ఆయన శిలువ మరణంలో ఉన్నప్పుడే ఆయన ఏం చేశారు? రక్తం కార్చారు. ఆగండి, మీకు కరెక్ట్గా తెలిస్తే చెప్పండి. ఆయన శిలువలో రక్తం కార్చినప్పుడే తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు. ఆ రక్తం దేన్ని సూచిస్తుందని ఆలోచన చేశాము? రక్తము క్రొత్త నిబంధన తెలియచేస్తుంది. ఆ రక్తాన్ని చేతబట్టి ఆయన ఏం చేశారంట అంటే పరలోకానికి వెళ్ళారంట. రక్తాన్ని చేతబట్టి ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళారు. ఆయన ఏ నిబంధనను బట్టి పరలోకానికి వెళ్ళారు? క్రొత్త నిబంధనను బట్టి పరలోకానికి వెళ్ళారు. అలా పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రక్తం అనేది ప్రోక్షించబడినప్పుడు అప్పటి నుండి మానవ జాతి ఆ రక్తాన్ని బట్టి ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందును తండ్రి అయిన దేవుని యందును విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ యొక్క ముద్ర కొరకు బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు సంఘముగా పిలువబడతారు, సంఘంలో భాగంగా ఎంచబడతారు, పరిశుద్ధ ప్రజలుగా ఎంచబడతారు. ఇది వాస్తవానికి జరిగినటువంటి ప్యాటర్న్ అన్నమాట. కాబట్టి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నప్పుడు అది సామాన్యంగా ఆలోచన చేసే మాట కాదు. ఈ బండ అనేది నిబంధనను సూచించే, క్రొత్త నిబంధనను సూచించే మాట. అది ఉపమాన భాష. బండ అనేది ఏ భాష అండి? అది ఉపమాన భాష. నా సంఘమును కట్టుదును, నా సంఘమును కట్టుదును. అక్కడ ఆ ఉపమాన భాషను ఇంక్లూడ్ చేసినందుకు మనుషులకి అర్థం కాలేకపోయింది. కట్టుదును అని ఫ్యూచరిస్టిక్గా మాట్లాడారు. ఫ్యూచరిస్టిక్గా అంటే భవిష్యత్తులో కట్టబోయే ఒక సంఘం గురించి, అది కూడా ఈ బండ మీదనే కట్టబోతానని తన శరీరాన్ని చూపించుకొని అది ఆ శరీరంలో దాగి ఉన్న నిబంధనను తెలియజేస్తూ, క్రొత్త నిబంధనను తెలియజేస్తూ మాట్లాడినటువంటి ఒక ఉపమాన భావాన్ని ఇక్కడ వెలికి తీయడం అనేది మనం గుర్తించాలి. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఎవరెవరైతే ఈ సంఘాన్ని నేను కడతాను కదా, ఈ సంఘాన్ని కట్టినప్పుడు దాని ఎదురుగా పాతాళలోక ద్వారాలు ఏం చేయబడవు? నిలువ నేరవు. అంటే సంఘంలో ఉంటే పాతాళానికి అంటే నరకానికి, ఇక్కడ చెప్పిన మాట పాతాళలోక ద్వారములు అని అన్నాడు కాబట్టి నరకానికి వెళ్ళే సూచన లేదు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. కేవలం వీళ్ళు నెమ్మదికరమైన పరిస్థితుల్లోనూ పరలోకానికి మాత్రం వెళ్ళే పరిస్థితుల్లోనూ ఉంటారు, కానీ వీళ్ళెవరూ నరకానికి వెళ్ళరు అని యేసు ప్రభు చెబుతున్నారు అన్నమాట. ఇవాళ మీరందరూ కూడా కొంచెం సంతోషంగా నెమ్మదిగా ఉండొచ్చు. ఏమిటి కారణం అని అంటే మీరందరూ కేవలం క్రొత్త నిబంధనను బట్టి సువార్తను విని తండ్రి ప్రభువుని విశ్వసించి పరిశుద్ధాత్మను గురించిన సంగతులను నేర్చుకొని రాజ్య విషయాలను సైతం సంఘానికి సంబంధించిన సుస్పష్టమైన విషయాలను గుర్తించి క్రొత్త నిబంధన బాప్తీసం పొందుకొని ఆ సంఘంలో చేర్చబడ్డారు. కాబట్టి మన సంఘం ముందు పాతాళలోక ద్వారాలు లేవు. ఎంత అదృష్టమో! ఇది అదృష్టం అనేలా ఇంకేమైనా చెప్పాలా? దానికంటే ఇంకేమైనా మాట ఉందా? దేవుని వరం. అదృష్టం, దేవుని వరం, ఇంకేంకా అధన్యత, ఆశీర్వాదం, ఇంకా ఇట్లాంటి చాలా పదాలు ఉన్నాయన్నమాట.
19 చాలా ఇంపార్టెంట్. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను అని అన్నాడు. అందుకని నేను చెప్పేశాను, క్రొత్త నిబంధన ఉపమానాల సంగతి గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరలోక రాజ్యం అనే పేరు, దేవుని రాజ్యం అనే పేరు ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది అని అన్నాను. గతంలో కూడా చెప్పాను. ఈ ఉపమానం యేసు ప్రభు ఉపమాన భాషలో మాట్లాడుతున్న సందర్భంలో పరలోక రాజ్యం అనే పదాన్ని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు క్రొత్త నిబంధన రాజ్యానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అని అన్నాను. అందుకని పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. తాళపు చెవులు ఈజ్ ఈక్వల్ టు ఏమిటండి? క్రొత్త నిబంధన. తాళపు చెవులు అనే మాట క్రొత్త నిబంధనలు సూచిస్తాయి. క్రొత్త నిబంధన తెలియదు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను అని అంటే పరలోక రాజ్యం ఇంకా రాలేదు కాబట్టి ఆ రాజ్యాన్ని ఓపెన్ చేయాలంటే తాళపు చెవి కావాలి. ఆ రాజ్య ప్రవేశం జరగాలని అంటే ముందు తాళం అనేది దానికి ఏం చేయబడాలి? తాళపు చెవి ఏం చేయబడాలి? ఉండాలి. యేసు ప్రభు తన పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో కార్చినప్పుడు ఆ పరిశుద్ధమైన రక్తంతో ఆ తాళపు చెవి ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. దేంతో ఏర్పాటు చేయడం జరిగింది? అవును. తాళపు చెవి క్రొత్త నిబంధన సూచిస్తుంది. ఆ క్రొత్త నిబంధనే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి తాళపు చెవి. అందుకని మరలా నేను మీకు చెప్పే విషయం ఏమిటంటే, ఎవరైనా సంఘంలో సభ్యత్వం సంపాదించాలనంటే, ఎవరైనా సంఘంలో ఆ రాజ్యంలో చేర్చబడాలి, ఆ రాజ్యంలో ప్రవేశించాలి అని అనుకుంటే, ఇదిగో ఉపమాన భాషగా చెప్పబడిన తాళపు చెవి గురించినటువంటి సంగతి నీకు తెలియాలి ముందు. తాళపు చెవి లేకుండా ఆ రాజ్య ప్రవేశం జరగదు కదా. ఏంటండి? డోర్ మూసేస్తుంది, ఆ డోర్ని తెరవాలంటే తాళపు చెవి ఉండాలి. అది లేకుండా నువ్వు లోపలికి ఎలా వెళతావు? వెళ్ళలేదు. మీలో ఎవరైనా కొంతమంది ఉన్నారు క్రొత్త నిబంధన బాప్తిసం తీసుకొని వాళ్ళు. మీలో ఎవరైనా ఇదిగో తాళపు చెవిని బట్టి కాకుండా దొంగచాటును ప్రవేశించడానికి ఆయన ప్రయత్నం చేస్తే మాత్రం మీరు భ్రమలో ఉంటారు, కానీ నిజానికి పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇందులో ప్రవేశానికి నీకు తాళపు చెవి ఇవ్వబడిందా? ఆ విషయం నీకు, తాళపు చెవి గురించిన సంగతి నీకు తెలుసా? అదేమిటో కాదు, క్రీస్తు రక్తం. ఆ రక్తంతో ఏర్పాటు చేయబడినటువంటి ఆయుధం తాళపు చెవి. అందులో ప్రవేశం, దాని ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు మనుషులు. అది నీకిస్తాను పేతురు. ఎందుకనంటే నువ్వు నా గురించి చెప్పావు కరెక్ట్గా. నేను దేవుని కుమారుడిని చెప్పావు, నన్ను క్రీస్తు అని చెప్పావు. కాబట్టి నీకు 2 ముఖ్యమైన వాగ్దానాలు ఇస్తున్నాను, ప్రవచనం చెబుతూ ఉన్నాను. ఒకటేమో ఈ శరీరం, నా శరీరం అనే బండ మీద అందులో రక్తం ఉంది కాబట్టి, ఆ బండ పునాది కాబట్టి, మూల రాయి కాబట్టి, దాని మీద సంఘాన్ని నేను కట్టబోతాననే విషయాన్ని ముందుగానే పేతురుకు తెలియజేశారు. రెండవ ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, అది కట్టిన తర్వాత ఆ పరలోక రాజ్యాన్ని నేను కట్టిన తర్వాత అందులో ప్రవేశానికి తాళపు చెవిని నీ చేతికి అందిస్తాను. ఎంత అద్భుతం కదండి! పేతురు అద్భుతమైనటువంటి ఒక అవకాశాన్ని చేజెక్కించుకున్నాడు. ఎవరికి ఇస్తానని చెప్పారండి యేసు ప్రభు? పేతురుకి.
పేతురుకు చెప్పారు. ఇందులో మీకు సులభంగా తెలిసిన 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 2 ముఖ్యమైన విషయాల్లో ఒకటి, మీరు 2వ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా సువార్త ప్రకటించి రాజ్యం ఏర్పడిన తర్వాత మనుషులకు బాప్తిసం ఇచ్చే కార్యక్రమంలో మొదట వ్యక్తిగా ఎంచబడిన వ్యక్తి పేతురు. కాకపోతే ఆ మనుషులు ఎవరు అనంటే ఇశ్రాయేలీలు ఆ రాజ్య ప్రవేశం చేయటం కొరకు ప్రధానంగా ఉన్న వ్యక్తి ఎవరనంటే పేతురు. సువార్త చెప్పిన వ్యక్తి ఎవరనంటే పేతురు. ఇశ్రాయేలీలు ప్రవేశించడానికైనా పేతురే ఉపయోగించబడ్డాడు. చెప్పండి. అన్ని జనులు కొర్నేలి అనబడినటువంటి ఒక అన్ని జనుడు లేదా పాపి క్రొత్త నిబంధన సంఘంలో దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సువార్త అనే తాళపు చెవిని, క్రొత్త నిబంధన అనే తాళపు చెవిని తీసుకెళ్ళింది పేతురే. ఇదిగో అన్ని జనులారా, మీకందరికి నేనే ఓపెన్ చేస్తా చూడు తాళపు చెవి. ఈ తాళపు చెవి మొట్టమొదటిసారిగా ఉపయోగించబడింది ఎవరి కొరకనండి? మొదటేమో ఇశ్రాయేలీల కొరకు, తర్వాత అన్ని జనుల కొరకు. అంటే ఈ తాళం ఇద్దరికి ఎవరు మాత్రమే ఉపయోగించబడ్డారు? పేతురే. అందుకని యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఒక పొల్లు కూడా తప్పిపోవడానికి అవకాశం ఉండదన్నమాట. ఒక పొల్లు కూడా తప్పిపోదు. కాబట్టి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను, నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. ఇది కూడా ఉపమాన భాషేనండోయ్. తాళపు చెవి అనే మాట ఉపమాన భాష. అదేవిధంగా నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును అని అంటే ఏం బంధించేస్తాడు? భూలోకంలో ఇక్కడ బంధిస్తే అక్కడ బంధించబడతాదంట. భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. చెప్పండి మర్యాదాస్ గారు. ధర్మశాస్త్రాన్ని బంధించేది పరలోకంలో నూతన నిబంధన తెరవబడుతుంది. కరెక్ట్. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడు. ఒకటి బంధించబడితే మరొకటి ఏం చేయబడుతుంది? విప్పబడుతుంది. భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఏమిటి భూలోకమందు పరలోకమందు? ఎందుకు అలా చేయాలి? భూలోకానికి పరలోకానికి సంబంధం ఏమిటి? భూలోకములో సంఘం అనేది ఒకటి ఉంది. భూలోకంలో ఏముంది? సంఘం ఉంది. భూలోకమందు దేనిని విప్పుదువా అంటే ఈ భూలోకాన్ని ఏదో రాజ్యాన్ని ఏర్పాటు చేసి దాంట్లో చేసే కార్యక్రమం గురించి కాదు యేసు ప్రభు చెబుతున్నది. భూలోకమందు దేనిని విప్పుదువో అని అంటే క్రొత్త నిబంధనను ఆ తాళపు చెవితో విప్పుతాడు. క్రొత్త నిబంధనను విప్పినప్పుడు అది ఎవరికి అని అంటే సంఘానికి. ఇది విప్పబడినప్పుడు ఏం చేయబడుతుందని అంటే పరలోకమందు కూడా విప్పబడుతుంది. భూలోకంలో దేవుని రాజ్యాన్ని ఏలుబడి చేసే నిబంధన క్రొత్త నిబంధన కాబట్టి పరలోకంలో కూడా ఆ నిబంధనే నేటికి రాజ్య చట్టం. పరలోకంలో కూడా దాన్ని తండ్రి పాటిస్తారు, ప్రభువైన యేసుక్రీస్తు పాటిస్తారు, పరిశుద్ధాత్ముడు పాటిస్తాడు. అదేవిధంగా దేవదూతలు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు పాటిస్తారు. దేవుడు తన నిబంధనను ఆయన ఏనాటికి విడిచిపెట్టేవాడు కాదు. ప్రభువు తన నిబంధనకు మించి ఏది చేయడానికే ఆయన ముందుకు రాడు. పరిశుద్ధాత్ముడు ఆ నిబంధనలో ఉన్న మనుషుల కొరకే ఆయన ఉన్నాడు. అది నిబంధనను బట్టి వాళ్ళు చేసే కార్యక్రమాలు.
ఆ నిబంధన భూమి మీద విప్పబడుతున్నప్పుడు పరలోకమందు విప్పబడుతుంది. భూమి మీద ఎందుకు విప్పబడుతుంది? బోధించడానికి విప్పబడుతుంది. ఇక్కడ నేను క్రొత్త నిబంధన ఉపదేశం చేస్తే పరలోకంలో కూడా ఆ నిబంధన వినిపించబడతా ఉంటది దేవదూతలకు. ఎవరికి? దేవదూతలకు. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతి, చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ రాజ్యానికి ఈ తాళపు చెవిని ఉపయోగించి ఒకదాన్ని బంధించాలంట. అది ఇంకా అవసరం లేదు. అది బంధించబడితే పరలోకంలో కూడా బంధించబడిపోతుంది. ఇంకా అది ఆగిపోతుంది. ఇంకా అది పనికిరాదు. అందుకని క్రొత్త నిబంధనకి 3 పేర్లు తాళపు చెవులుగా పెట్టబడ్డాయి. ఎన్ని పేర్లు? 3 పేర్లు. తాళపు చెవులుగా 3 పేర్లు. ఒకటేమో చెప్పండి. తాళపు చెవులుగా 3 పేర్లు పెట్టడం జరిగింది. ఇక్కడ చెప్పబడినటువంటి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి 1, 2 ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవి. ఏంటిది? మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవి. ఇంకా 3వ అధ్యాయంలో కూడా మనం చదివితే వచనం గుర్తులేదు కానీ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మనం చదివితే దావీదు తాళపు చెవి అని అంటారు. ఏం తాళపు చెవి? దావీదు యొక్క 3:7 ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం దూతకు ఈలాగు వ్రాయెను. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును చేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైన సత్య స్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులు. కాబట్టి ఆ తాళపు చెవి వేస్తే తీయబడదు, తీస్తే వేయబడదు. అది ఎవరి చేత మాత్రమే జరిగేది? అది ఆ సత్య స్వరూపి యొక్క పరిశుద్ధుడు అనగా యేసు ప్రభు. ఆయనకు రూపంలో మరొక రూపం కూడా ఉంది. మన గత వారంలో ఆలోచన చేసిన రూపాలు కొన్ని మాత్రమే ఆలోచన చేశాం. ఆయన రూపం సత్యస్వరూపం అన్నమాట, యేసు ప్రభు యొక్క రూపం. కాబట్టి మనం మరలా చెబుతున్నాను, ఆలోచన చేయండి. దావీదు యొక్క తాళపు చెవి అని ఎందుకు యేసు ప్రభు క్రొత్త నిబంధనకు పేరు పెట్టడం జరిగింది అని అంటే, అది దావీదు తాళపు చెవి ధర్మశాస్త్రాన్ని ముగిస్తుంది. అది యేసు ప్రభు యొక్క ఐడెంటిటీ అన్నమాట. అది ఆయన యొక్క గుర్తింపు కోసం ఆ పేరు పెట్టడం, దావీదు పేరు పెట్టడం అనేది జరిగిందన్నమాట. అయితే మీకు అందరికీ నేను ప్రేమతో హెచ్చరించే విషయం ఏమిటంటే, ఇక్కడ పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి అనేది ఉపమాన భాష. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును, ధర్మశాస్త్రం. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును, క్రొత్త నిబంధన. ఈ భూలోకమందు అనే మాటలో ప్రాముఖ్యంగా భూలోకం అని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. లోకంలో క్రొత్త నిబంధన సంగతికి సంబంధించిన విషయాలను నువ్వే చెప్పబోతావు. మొదట ఎవరు చెప్పబోతారు? పేతురు అనే వ్యక్తి చెప్పబోతాడనే విషయాన్ని యేసు ప్రభు మర్మముగా చెప్పడం జరిగిందన్నమాట. 20వ వచనంలో చివరిగా, అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దు. అండర్లైన్ చేసుకోవాలి, చాలా ప్రాముఖ్యమైన ఒక మాట. తాను క్రీస్తు అని ఎవరితోనైనను చెప్పవద్దు అని ఆయన తన శిష్యులకు ఎలా ఆజ్ఞాపించారు? ఖండితముగా ఆజ్ఞాపించారు. అంటే అర్థం ఏమిటనంటే, ఎందుకు అనంటే రాజ్యం ఇంకా రాలేదు. రాజ్యము కట్టుదుని అని చెప్పబడిన సంఘము
లేదా కట్టుతును అని రాబోయేటువంటి పరలోక రాజ్యపు సంగతులు, అదేవిధంగా నిబంధన, అదేవిధంగా ఆ రాజ్యము నిబంధనను బట్టి అభిషేకించబడే నామం క్రీస్తు అనే నామం, ఇవేవి బయలుపరచబడలేదు. అది జరగాలంటే క్రీస్తు శిలువలో మరణించాలి. అంతవరకు కూడా సరే ఈ ప్రవచనాలు ఏమీ కూడా సరే బట్టబయలు చేయటానికి అవకాశం లేదు. బట్టబయలు చేయటానికి అవకాశం లేదు. చాలా చాలా సునిశ్చితంగా, తీవ్రంగా యేసు ప్రభు ఖండించి చెప్పేశారు, నేను క్రీస్తునని ఎవరికి చెప్పొద్దు. ఆ క్రీస్తు అనే మాట క్రొత్త నిబంధనకు సంబంధించింది. అది వచ్చేంత వరకు ఆ నామం విరివిగా ఉపయోగించడానికి లేదు. అందుకని అపోస్తల కార్యగ్రంథంలో కూడా మనం చాలా సందర్భాల్లో ఈ యేసుని దేవుడు క్రీస్తుగా, ఈ యేసుని దేవుడు క్రీస్తుగా, ఈ యేసే క్రీస్తు అని వాళ్ళు ఖండితంగా చెప్పుకుంటూ వెళ్ళడం. ఈ యేసే క్రీస్తు అనే మాట అభిషేక్తుడు, ఆయన కుమారత్వాన్ని స్థిరపరిచి అభిషేకాన్ని దృఢపరిచేటువంటి ఒక మాట. అది క్రొత్త నిబంధనకు సంబంధించింది. మనం అందరం క్రీస్తు అని ఎక్కువగా ఆ పదాన్ని ఉపయోగించాల్సినటువంటి అవసరత ఉంది. పాత నిబంధనలో ఆయన నామం యేసు అయితే క్రొత్త నిబంధనలో ఆయన నామం క్రీస్తు. కాకపోతే యేసు క్రీస్తు అని ఎందుకు రెండింటిని కలపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంటే, యేసు అనే ఆయన క్రీస్తుగా ఇశ్రాయేలీలు అంగీకరించలేదు కాబట్టి ఆ యేసునే క్రీస్తు అని యేసు ప్రభువు అపోస్తులు రుజువుపరిచి మాట్లాడినందుకు మనుష్య కుమారుడు అన్న యేసు దేవుని కుమారుడు అన్న క్రీస్తుగా ఉన్నాడు అని రుజువు చేయడం కొరకు యేసు క్రీస్తు అని రెండు నామాలను కలిపి పెట్టడం అనేది జరిగింది. మనుష్య కుమారుడు యేసు, దేవుని కుమారుడు క్రీస్తు. కాబట్టి ఇశ్రాయేలీలు క్రీస్తుగా యేసు ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడినప్పుడు వాళ్ళని ఉద్దేశించి చెప్పిన ప్రతి సందర్భంలోనూ యేసే క్రీస్తు అని, యేసు క్రీస్తు అని రెండు నామాలను ఏకపరిచి మాట్లాడడం అనేది జరిగింది. యేసు అనేది ఒక ప్రత్యేకమైన నామం, క్రీస్తు అనేది ఒక ప్రత్యేకమైన నామం. యేసు అన్నది ధర్మశాస్త్రానికి సంబంధించిన, మానవ అవతారానికి సంబంధించిన నామం అయితే, క్రీస్తు అన్నది క్రొత్త నిబంధనకు సంబంధించిన దైవికమైనటువంటి, దేవునితో సమానమైనటువంటి అభిషేకం పొందినటువంటి నామం. పరలోకంలో కూడా అటువంటి నామం, క్రీస్తు అన్న నామం కంటే పేరొందిన నామం ఇంకోటి ఏమీ లేదనంట. అలా ఉండకూడదని తండ్రిని దేవుడు చేశాడంట. అంటే ఆ క్రీస్తు అనే నామం ఎంత గొప్పదో మీరు ఆలోచించేయండి. మనం చిన్న చిన్న వాటికి ఆ నామాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. చిన్న పనికిరాని వాటికి ఆ నామాన్ని ఉపయోగిస్తే పరలోకం అంత గొప్పగా ఉండాలి. పరలోకం వెళ్ళి అంత గొప్పగా, అంత పెద్ద విషయాల గురించినటువంటి విషయాల్లో ఆ నామాన్ని ఉపయోగించడం నేర్చుకోవాలి. మనం చిన్న మన ఏమంటారు, ఆ స్వల్పమైనటువంటి విషయాలు కూడా ఆ నామాన్ని ఉపయోగిస్తూ ఉండడం ఆయన నామానికి అవమానకరంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని అలా క్రీస్తుని ఎవరితోనూ చెప్పవద్దు, నేను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవద్దు అని శిష్యులకు ఖండితంగా చెప్పడంలో అర్థం ఏమిటనంటే, ఆ నామం దేనికి సంబంధించిందండి? ఏ నిబంధనకు సంబంధించిందండి? క్రొత్త నిబంధనకు సంబంధించింది. మీకు అందరికీ క్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి.